ఎండాకాలం మొదలవక ముందే ఎండాకాలం ఎండల్ని మనం ఫిబ్రవరి నెలలోనే చూస్తున్నాము. ఇది గత 10 సంవత్సరాల డాటాతో పోలిస్తే సరిగ్గానే నడుస్తుందంటారా? లేదంటే 3-5 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఏమైనా ఎక్కువగా ఉన్నాయా? గత 10 సంవత్సరాల రికార్డును బ్రేక్ చేసే విధంగా ఈ ఏడాది ఎండలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు ఐఎండీ అంచనా వేస్తుందట. ఒకసారి మనం తెలుసుకుందాం. మనతో పాటు ఐఎండీ అధికారి శ్రీనివాసులు సార్ ఉన్నారు. మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. అసలు ఎండాకాలం తలపించేలా ఎండలు మనం ఒక వారం రోజులు చూస్తున్నాము. ఉదయం పూట ఎండలే కాదు సార్, కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా చాలా వరకు మనకు పెరిగాయని తెలుస్తుంది. ఎందుకంటే నైట్ టైంలో కంపల్సరీగా ఏసీ ఉన్న వాళ్ళు ఏసీ, కూలర్లు ఉన్న వాళ్ళు కూలర్లకు పని చెప్పేస్తున్నారు. సో ఎట్లా ఉన్నాయి సార్ ఈ 15 డేస్లో టెంపరేచర్స్ ఏ విధంగా పెరిగాయంటారు? అంటే మనకి లాంగ్ టర్మ్ యావరేజెస్ లాంగ్ టర్మ్ యావరేజ్ అంటే మనం ఒక ఏరియా యొక్క క్లైమటాలజీ నార్మల్స్ అంటే మోర్ దాన్ 30 ఇయర్స్ నార్మల్స్ మనం తీసుకుంటాం. అట్లా క్లైమటాలజికల్ యావరేజెస్తో ప్రస్తుతం ఉన్న టెంపరేచర్స్ని పోల్చి చూస్తే అత్యధిక టెంపరేచరు, కనిష్ట టెంపరేచరు, గరిష్ట టెంపరేచరు రెండు కూడా మనకి 2-5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయండి. అయితే మనకి రీసెంట్గా ఒక 10 సంవత్సరాలు బట్టి మటుకు మనకి చాలా ఈ వేడిమి రోజులు ఎక్కువ ఉండడము, చలి రోజులు తగ్గిపోవడము, ఇదంతా మనం మోర్ దాన్ ఒక ఇంచుమించు రీసెంట్ ఫినామినా. కాబట్టి 10 సంవత్సరాల డేటాతో పోల్చి చూసినట్టయితే ప్రస్తుత టెంపరేచర్లు ఏంటంటే 1 or 2 డిగ్రీస్ అటు ఇటుగా ఉన్నాయి తప్పించి పెద్ద ప్రమాదకరంగా పెరిగిపోయి లేవు. అయితే మనకి ఈ ఫీలింగ్ ఎందుకు బాగా మంట కలుగుతున్నట్టు ఈ ఫీలింగ్ ఎందుకు వస్తుందంటే మనకి ఫిబ్రవరి ఇదివరకు అంటే మామూలుగా మార్చి వరకు కూడా మనకి వింటరే. అసలు ఏప్రిల్, మే మనకి సమ్మర్ మంత్స్. అయితే మార్చి నెల ట్రాన్సిషన్ మంత్గా భావించేవారు. అది రాను ఏమైందంటే ఫిబ్రవరి నెల నుంచి టెంపరేచర్లు పెరుగుతుంటే ఫిబ్రవరి నెల ట్రాన్సిషన్ మంత్ ఫ్రమ్ వింటర్ టు సమ్మర్. ఫిబ్రవరి నెలలో మనకి మార్నింగ్ బాగా 14-15 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయ్యి మళ్ళీ మార్నింగ్ 10-11 అయ్యేటప్పటికి ఒక ఇంచుమించు 15-16 డిగ్రీలు పెరిగిపోయి 31-32కి చేరుకోవడంతో ఈ చల్లదనానికి అలవాటు అయిపోయిన ఒంటికి సడన్గా మంట కలిగిన ఇదేట్టు అనిపిస్తుందండి. అందుకని చాలామంది అది ఫీల్ అవుతున్నారు. అయితే మనం టెంపరేచరు స్టాటిస్టిక్స్తో పోల్చుకుంటే లాస్ట్ 10 సంవత్సరాల స్టాటిస్టిక్స్తో జస్ట్ 0.5 నుంచి 1-1.5 ఎక్కువ ఉన్నమాట వాస్తవమే. ఇది గ్రాడ్యువల్గా ప్రతి ఏడు మనం గమనిస్తున్నాం. డ్యూ టు అదర్ ఇష్యూస్ లైక్ గ్లోబల్ వార్మింగ్, ఈ ఇష్యూస్ అన్నిటి వల్ల అది గ్రాడ్యువల్గా పెరుగుతూనే వస్తున్నాయి. సో మామూలుగా ఒక 10 సంవత్సరాల డేటా చూసుకుంటే మార్చి నెలని ట్రాన్సిషన్ పీరియడ్గా చెప్పుకుంటూ వస్తుంటారు ఐఎండీ అఫీషియల్స్. కానీ ఇప్పుడు ఈ 2-3-5 సంవత్సరాల నుంచి చూస్తే మాత్రం ఫిబ్రవరి నెలనే ట్రాన్సిషన్ పీరియడ్గా ఎంచుకుంటున్నారు. ఎందుకు సార్? అంటే వాతావరణంలో ఎలాంటి మార్పుల కారణంగా ఫిబ్రవరి నెలలోనే ఎండలు పెరుగుతున్నాయి? గ్లోబల్ వార్మింగ్ అంటారా, ఇంకేదైనా రీజన్స్ చెప్తారా? మెయిన్ గ్లోబల్ వార్మింగేనండి. గ్లోబల్ వార్మింగ్లో ఏంటంటే మనకి ఈ హరిత వాయువులు అంటే కార్బన్ డైఆక్సైడ్ వీటి ప్రొడక్షన్ రెగ్యులర్గా మనకి పెరిగిపోవడం వల్ల వెహిక్యులర్ పొల్యూషన్ విపరీతంగా పెరుగుతాం వల్ల ఈ వాయువులన్నీ పెరుగుతాయి. మనకి ప్రకృతి ప్రసాదించింది ఏంటి, మనకి పగటిపూట సూర్యుడి నుంచి ఎంత ఉష్ణోగ్రత భూమి గ్రహిస్తుందో దానిలో మానవ జాతి సర్వైవ్ అవ్వడానికి సరిపడా ఉంచుకుని మిగిలింది రాత్రిపూట వెనక్కి పంపించే ఏర్పాటు ప్రకృతి సిద్ధంగా ఉంది. అయితే దాన్ని మనం డిస్టర్బ్ చేసి మనం ఇండస్ట్రియలైజేషను, కాంక్రీట్ జంగిల్స్లా పెద్ద పెద్ద సిటీస్ కట్టుకోవడము, ఈ వెహిక్యులర్ ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఈ హరిత వాయువులు అవి ఏంటంటే దే రిటైన్ మోర్ టెంపరేచర్. అవి ఏంటంటే మనకి ఉండవలసిన దానికంటే ఎక్కువ టెంపరేచర్ మన దగ్గర ఉండిపోయి గ్రాడ్యువల్గా మనకి వేడిమి కలిగిన రోజులు ఎక్కువ, చలి కలిగిన రోజులు తక్కువ అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఇదేనండి. అయితే దాని గురించి మనం ఏమీ చేయలేకపోతున్నాము. మనం ఏంటంటే టెంపరీగా దాని నుంచి ఉపశమనం పొందడానికి ఏసీలు కొనుక్కోవడము, ఫ్రిడ్జ్లు కొనుక్కోవడము చేస్తున్నాము. అవి ఏంటంటే దే అగైన్ ప్రొడ్యూస్ మోర్ పొల్యూషన్. మరింత హీట్ పెరగడానికి అవి దోహదపడుతున్నాయి. దాని నుంచి తప్పించుకోవడం మరి ఇది ఈ సైకిల్లోనే ఉన్నది తప్పించి శాశ్వత పరిష్కారం వైపు చూడటం లేదు. సో ప్రజెంట్ ఈ 3-4 డేస్లో ఉష్ణోగ్రతలు ఏ విధంగా పెరిగాయి? సో సాధారణంతో పోలిస్తే ఎంత మేర ఎక్కువ నమోదవుతున్నాయి సార్? ఎందుకు ఎండాకాలం తలపించే ఎండల్ని చూస్తున్నట్టు పబ్లిక్ అనిపిస్తుంది? మనకి ఇందాక చెప్పినట్టు లాంగ్ టర్మ్ యావరేజ్తో పోల్చినట్టయితే కనిష్ట ఉష్ణోగ్రతలు, గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా 2-5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. అయితే లాస్ట్ 10 ఇయర్స్ టెంపరేచర్స్తో పోల్చుకుంటే 1 or 2 డిగ్రీస్ అధికంగా నమోదవుతున్నాయి. గత 10 రోజుల్లో పెద్దగా మార్పు లేదండి. 1 or 2 డిగ్రీస్ అటు ఇటుగా ఉంది. ఇప్పుడు రాబోయే 3-4 రోజులు కూడా టెంపరేచర్స్లో పెద్ద మార్పు ఉండదు. ఇట్లాగే అంటే ఇప్పుడు ప్రస్తుతం మ్యాక్సిమం టెంపరేచర్స్ మనకు 34-37 డిగ్రీల మధ్యన, మినిమం టెంపరేచర్స్ 18-22 మధ్యన ఉంటున్నాయి. ఇదే పరిస్థితి 1 or 2 డిగ్రీస్ అటు ఇటుగా మరొక 3-4 రోజులు ఇలాగే ఉంటుందని భావిస్తున్నాం.
సో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కావచ్చు, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ బెల్ట్లో కూడా సో అధిక టెంపరేచర్స్ నమోదవుతున్నట్లు చెప్తున్నారు. సో మీ లెక్కల ప్రకారం, మీ ఐఎండి లెక్కల ప్రకారం ఎక్కడెక్కడ ఎంత నమోదవుతుంది, వాటిని సాధారణంతో పోలిస్తే ఎంత పెరిగిందని చెప్పొచ్చు? మనకి అంటే ఇది ట్రాన్సిషన్ మంత్ కాబట్టి ఈ మంత్లో మనకి గాలులు ఎలా ఉంటాయంటే అనిశ్చితి, కాసేపు ఈస్ట్ నుంచి కాసేపు నుంచి వెస్ట్ నుంచి ఇట్లా ఉంటుంది. ఒక పర్టికులర్ ప్యాటర్న్ ఉండదండి. ప్యాటర్న్ ఉండకపోవడం వల్ల మనకి టెంపరేచర్స్ కూడా కరెక్ట్గా ఇప్పుడు దక్షిణ తెలంగాణలో ఎక్కువ టెంపరేచర్లు ఉన్నాయి, ఉత్తరం వైపు అట్లా చెప్పడానికి లేదు. మొన్న 2 రోజుల పాటు మహబూబ్ నగర్లో అత్యధికంగా రికార్డ్ అయింది, ఆ తర్వాత రోజేమో ఆదిలాబాద్లో రికార్డ్ అయింది. ఇదంతా ఏంటంటే గాలులు వేగంగా ఉండవు, ప్లస్ ఒక పర్టికులర్ డైరెక్షన్ అంటూ ఉండదు. అందుకని ఇక ట్రెండ్ రాలేదు. కరెక్ట్గా మనకి వేసవి సెట్ ఇన్ అయితే ఏంటంటే కరెక్ట్గా ఓ పక్క నుంచి గాలి వీచడం, దానివల్ల మనకి ఇప్పుడు నార్త్ తెలంగాణలో 2-3 రోజులు ఎక్కువ ఉంటాయని మనం క్లియర్గా చెప్పగలగడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఏంటంటే అటు ఇటుగా మొత్తం ఇంచుమించు 32 నుంచి 37 ఆ మధ్యనే కొనసాగుతున్నాయి. అంటే ఫిబ్రవరి నెలలోనే దాదాపు 40 డిగ్రీలకు దగ్గరగా ఉష్ణోగ్రత నమోదవడాన్ని ఎట్లా చూస్తారు సార్? అంటే ఏమని చెప్తారు, దేనివల్ల ఇంక్రిమెంట్ ఉందనుకోవచ్చు? ఎందుకంటే మామూలుగానైతే 35 కిందనే మనము టెంపరేచర్స్ని చూస్తుంటాం ఫిబ్రవరి మంత్లో, కానీ 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలను చేరడాన్ని ఎట్లా చూస్తారు? ఇది ఈ గ్లోబల్ వార్మింగ్ ఇతర ఫ్యాక్టర్స్ వల్ల ఏంటంటే మనకి గాలి గతుల్లో మార్పు అంటే మనకి శీతాకాలం మామూలుగా ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం వైపు రాత్రిపూట విండ్స్ ఉంటాయి. ఉత్తర భారతదేశంలో ఏంటంటే మనకంట తక్కువ టెంపరేచర్లు ఉంటాయి శీతాకాలం. సో రాత్రి టెంపరేచర్లు అటువైపు నుంచి మనకు గాలులు వస్తున్నప్పుడు మనకి కూడా తక్కువగా నమోదవుతాయి. అయితే ఈ వింటర్ సీజన్లో ఏమైందంటే మనకి చాలా తక్కువ పీరియడ్ మటుకే మనకి ఉత్తర భారతదేశం నుంచి గాలులు వచ్చాయి. మనకి మెయిన్ ఆగ్నేయం వైపు నుంచి, ఈశాన్యం వైపు నుంచి వస్తాయి. ఏంటంటే సముద్రం మీద నుంచి వచ్చిన వాళ్ళు తేమతో కూడిన వాయువులు వస్తాయి. తేమతో కూడిన గాలులు రావడం వల్ల టెంపరేచర్ పెద్దగా పడకపోగా మీకు తేమ చేరడంతో ఉక్కపోత, మీకు 18 డిగ్రీలు ఉన్న 20 డిగ్రీలు ఉన్న ఫీలింగు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ గాలిగతుల్లో మార్పు అన్నది ఈ వాతావరణ మొత్తం గ్లోబల్గా జరుగుతున్న వాతావరణ మార్పుల ప్రభావమే మన మీద కూడా పడుతుంది. సో ఇప్పటి వరకు ఈ నెలలో హయ్యెస్ట్ టెంపరేచర్స్ ఎక్కడి వరకు వెళ్ళాయి? అంటే 37 వరకు, 38 వరకు, అట్లాగే లీస్ట్ బాదర్ ఏ జిల్లాల్లో ఉంది ఇప్పుడు ఈ రోజు లెక్కలు చూసుకుంటే? ఈ రోజు కానీ గత 10 రోజులు బట్టి చూసుకుంటే ఇంచుమించు 37 డిగ్రీలు అత్యధికంగా మహబూబ్ నగర్లో ఒక 2-3 రోజులు, ఆదిలాబాద్లో 1-2 రోజులు ఇట్లా 37 డిగ్రీల వరకు మనకు నమోదైంది. అలాగే కనిష్ట ఉష్ణోగ్రతలు 18 నుంచి 22 డిగ్రీల మధ్యన ఇంచుమించుగా కొనసాగుతున్నాయి. రాబోయే వేసవికాలానికి దేశం మొత్తం మీద అలాగే తెలంగాణలోనూ టెంపరేచర్స్ ఎలా ఉండబోతున్నాయి, ఈ హీట్ వేవ్స్ ఉంటాయా, గతం కంటే ఎక్కువ ఉంటాయా, తక్కువ ఉంటాయా, ఈ విషయాలన్నీ ఈ నెలాఖరికి అధికారిక అంచనా ఢిల్లీ నుంచి విడుదలవుతుందండి. దాన్ని బట్టి మనం తర్వాత దాన్ని డిస్కస్ చేసుకుంటాం. తెలుగు రాష్ట్రాల్లో కూడా మార్చి 15వ తేదీ నుంచి టెంపరేచర్స్ అనేది చాలా భారీ స్థాయిలో పెరిగే అవకాశాలు ఉన్నాయనేసి కూడా బయట వార్తలు వినబడుతున్నాయి. అందులో నిజం ఎంత? ప్రస్తుతం మేమేమి అట్లా భావించడం లేదండి. గ్రాడ్యువల్ రైజ్ ఉన్న మాట వాస్తవమే. అయితే పలానా పర్టికులర్ తేదీ నుంచి కరెక్ట్గా పెరుగుతుంది అన్న ఇండికేషన్ అయితే ఏమి లేదు ప్రస్తుతం. సో మీ అంచనాల ప్రకారం ఈ ఏడాది ఎండాకాలం ఎలా ఉండబోతుంది? ఎవ్రీ ఇయర్తో పోలిస్తే ఇంకేమన్నా రికార్డులను సృష్టించే అవకాశాలు ఉన్నాయంటారా, లేదంటే ప్రతి ఏడాది ఈ గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఎండలు ఏ విధంగానైతే పెరిగాయో అదే విధంగా ఉంటుందన్న అంచనా, గెస్సింగ్ ఏమి వేస్తున్నారు? అంటే ఈ నెలాఖరికి ఎలాగో విత్ డేటా తోటి పోల్చి చూసి మనకు అధికారిక అంచనాలు రిలీజ్ అవుతాయి ఢిల్లీ నుంచి. ఈలోగా గత 20 రోజులు బట్టి ఉన్న టెంపరేచర్లు ఈ ట్రాన్సిషన్ మంత్ ఫిబ్రవరిలో గతంతో పోల్చి చూసుకున్నట్టయితే ఆల్రెడీ మనకి గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. కాబట్టి గతంలో కంటే కొద్దిగా అధికంగానే ఉండొచ్చు అని ప్రస్తుతం భావిస్తున్నాము. అయితే మనకి అధికారికంగా ఈ నెలాఖరికి రిలీజ్ అయిన తర్వాత దాని గురించి వివరంగా మనం చర్చించవచ్చు. సో ట్రాన్సిషన్ పీరియడ్లో బయటికి వెళ్ళేటప్పుడు ఉష్ణోగ్రతల విషయంలో అంటే వాతావరణంలోనే స్లైట్ చేంజెస్ అయితే వస్తూ ఉంటాయి కదా, సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు? రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చే సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు. అంటే మనకి ఎండ ఎక్కువగా ఉండే సమయం ఇంచుమించు 11 నుంచి 3:30-4 గంటల మధ్యలో మనకి పని ఉంటేనే బయట తిరగడం మంచిది. లేదు తప్పనిసరిగా బయట పని చేయాల్సిన వాళ్ళు తల భాగాన్ని కవర్ అయ్యేలాగా తలపాగా చుట్టుకోవడము, లేకపోతే క్యాప్ టోపీ పెట్టుకోవడము చేయడము, ప్లస్ నీరు విధిగా ఎక్కువగా తాగడం, తరచుగా నీరు తాగడం, బాడీ డీహైడ్రేషన్ గురి కాకుండా చూసుకోవడం, ఇవి చేస్తే ప్రస్తుతం సరిపోతుంది. సో 10 సంవత్సరాల డేటా మా ముందుకు తీసుకొచ్చారు. ఆ 10 సంవత్సరాల డేటాలో మీరు చెప్పాలనుకుంటున్న ఇన్ఫర్మేషన్ ఈ ఇయర్లో ఎట్లా ఉండాలని చెప్తారు?
ఈ ఇయర్లో 10 సంవత్సరాలు బట్టి చూసినట్టయితే మనకి గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అయితే కనపడుతుంది. వీటికి కారణం ఈ గ్లోబల్ రీజన్స్ ఇవన్నీ, లోకల్ రీజన్స్ ఉన్నాయి. అలాగే మనకి సిటీలు విపరీతంగా పెరిగిపోయాయి అనుకోండి. సిటీ కాంక్రీట్ జంగిల్లో ఏంటంటే ఎవ్రీ బిల్డింగ్ విల్ అబ్జార్బ్ సమ్ ఆఫ్ ద ఎనర్జీ. సోలార్ ఎనర్జీని మీకు ఒక ఖాళీ స్థలం ఉంటే, 100 గజాల ఖాళీ స్థలం ఉంటే అది అబ్జార్బ్ చేసుకునే హీటు చాలా తక్కువ ఉంటుంది. అందులో మీరు ఒక 4 అంతస్తుల బిల్డింగ్ కడితే ఈ 4 అంతస్తుల బిల్డింగ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత ఉందో అంత హీటు అబ్జర్వ్ అవుతుంది. సో ఆ హీట్ అంతా అక్కడ రిటైన్ అయిపోతుంది. మళ్ళీ అది అగైన్ ఇట్ విల్ రీరేడియేట్, మళ్ళీ బ్యాక్కి రీరేడియేట్ చేయడం వల్ల రాత్రిపూట కూడా మనకి టెంపరేచర్లు తగ్గకుండా ఈ టెంపరేచర్లు కొనసాగడం ఇదంతా జరుగుతూ ఉంటుందండి. ఇవి కారణాలు. సో రీజన్స్ అవే అంటారు. సో మొత్తానికైతే మనకి ఈ మంత్ ఎండింగ్కి అథెంటిక్గా ఐఎండి నుంచి ఒక అంచనాలు అయితే వచ్చేస్తాయి ఎండాకాలం గురించి. సో మీరు కూర్చొని మాట్లాడుకునే టైప్పుడు రైతులకు సంబంధించిన కావచ్చు, లేదంటే రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఎలాంటి సూచనలు, అంటే వీక్లీ వన్స్ మీరు చెప్తుంటారా సార్? రైతులకు సంబంధించిన బులెటిన్స్ ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తుంటారు? రైతులకి రోజు రిలీజ్ అవుతుందండి. మాకు రోజు డైలీ వెదర్ బులెటిన్ రోజు రిలీజ్ అవుతుంది. అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. వాళ్ళు దాన్ని బట్టి రైతులకు ఇవ్వాల్సిన సూచనలు మా వాతావరణానికి అనుకూలంగా, ఈ వాతావరణం రాబోయే 7 రోజులకి ఎలా ఉంటుంది, 15 రోజులకి ఎలా ఉంటుంది, ఇలా లాంగ్ టర్మ్ అవుట్లుక్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి వ్యవసాయ శాఖ ఏంటంటే దానికి అనువైన పంటలు ఏమిటి, ఎప్పుడు కొయ్యొచ్చు, నాట్లు ఎప్పుడు వేయచ్చు, ఇవన్నీ వాళ్ళు రైతులకి వాళ్ళు అందజేస్తారు. సో మొత్తానికైతే ఫిబ్రవరి నెలలో టెంపరేచర్స్ అనేవి గరిష్టంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇది క్వైట్ కామన్, ఎందుకంటే 5 years నుంచి గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇదైతే చూస్తున్నాం. ఎందుకంటే మార్చ్ పీరియడ్ని ఎక్కువగా ఐఎండి ట్రాన్సిషన్ పీరియడ్గా ఉన్నప్పటికీ కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఒక నెల ముందుకు వచ్చేసి రాళ్ళు కూడా, అందుకనే ఐఎండి లెక్కల ప్రకారం కూడా ట్రాన్సిషన్ పీరియడ్ని కూడా ఫిబ్రవరికే తీసుకొచ్చేసింది. ఇప్పుడు మనం చూసుకుంటే కూడా ఆల్మోస్ట్ 1 week నుంచి 40 degrees చేరువలోనే చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో పెరుగుతున్న టెంపరేచర్స్తో మాత్రం బయట తిరిగే వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఐఎండి అధికారులు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.